ఒకసారి ఇది స్టార్ట్ చేసిన తర్వాత నాకు రకరకాల స్టేజ్ల్లో రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఒకప్పుడు ప్రాసెసింగ్ అనేది అంటే మనం ఇంట్లో కావాల్సినటువంటి కందిపప్పుని, ఇంట్లో కావాల్సిన కారంని మన ఇంట్లోనే ఇసురాయిల్లో రోళ్ళల్లో చేసుకునేవాళ్ళం. అవును అవును. దాన్ని మనం ఏమైంది అంటే ఆ సిస్టమ్ని మనము ఆపేసుకొని అలా చేస్తే మంచి అవుట్పుట్ రాదు, ఇదంతా పెద్ద మిల్లులోనే చేసుకోవాలి అని చెప్పి పెద్ద మిల్లుల్లోకి వెళ్ళిపోయాం. సంవత్సరానికి ఒక్కసారి ఆవకాయలు ఎలా పెట్టుకుంటాం, కారాలు కొట్టిస్తున్నామండి, పసుపు కొట్టిస్తున్నామండి అని చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. అవును నిజంగా ఆ రోజులు భలే ఉండేవండి. మీరు చెప్తే ఒక్కసారి వెనక్కి వెడితే ఆ రోకళ్ళు వచ్చి దంచేవాళ్ళు, వచ్చేవాళ్ళు, చక్కగా జలిచ్చేవాళ్ళు. ఇంట్లో అదంతా జరిగేది సంవత్సరానికి ఒక్కసారి. అది యాక్చువల్గా ఒక మంచి పవిత్రమైన కార్యంలాగా వాటికి బొట్లు అవన్నీ పెట్టి ఎగ్జాక్ట్లీ దాన్ని అంతా ఒక సెలబ్రేషన్ లాగా చేసుకునేవాళ్ళం. అవును అవును. ఈ థాట్ ప్రాసెస్ ఎందుకు చేంజ్ అయిందంటే ఇప్పుడు మనము వెస్ట్రన్ వరల్డ్ అంటే అమెరికన్ యూరోపియన్ థాట్ ప్రాసెస్ని మనం అనుసరిస్తున్నాం. విమెన్ కూడా ఉద్యోగాల సైడ్ వచ్చేసారు. ఇప్పుడు అవన్నీ చేయడానికి ఎవరి దగ్గర టైం లేదు. అండ్ మోర్ ఓవర్ దీనికి కూడా ఒక కారణం నాకు అనిపిస్తుంది సార్. అంటే విచ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు అవర్ సబ్జెక్ట్, కానీ గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్తే మా ఆవిడ ఇంట్లోనే ఉంటుందండి, ఆవిడ ఏం చేయదు, ఆవిడకి రెస్పెక్ట్ ఇవ్వడం తగ్గించేసి నువ్వు వంట వండడానికే ఉన్నావన్న స్థాయిలో ఆవిడ్ని చులకనగా చూడడం వల్ల ఒక రెవల్యూషన్ వచ్చేసింది వాళ్ళలో. నేనెందుకు ఉద్యోగం చేయలేను, నేనెందుకు ఇది సాధించలేను, నేనెందుకు ఎవరెస్ట్ ఎక్కలేను, అంటే ఎక్కడైతే అణగార్చే వ్యవస్థ ఉంటుందో అక్కడి నుంచి భయంకరమైన రెవల్యూషన్ అనేది వస్తూ ఉంటుంది అనిపించింది నాకు. అందుకే ఈరోజు 90% విమెన్ బయటకు వచ్చి ఉద్యోగాలు చేసినా బట్ అల్టిమేట్లీ విమెన్కే ఉంటుంది ఏమంటారంటే ఆ గిల్ట్ కాన్షియస్. మా పిల్లలకి అన్నం పెట్టలేదు, ఇంట్లో వంట వండలేదు, ఇల్లు ఇలా ఉంది, ఇది చేయలేకపోయాం, ఈ గిల్ట్ కాన్షియస్ అంతా కూడా విమెన్కే ఎక్కువ ఉంటుంది నిజం చెప్పాలంటే. సో అటు ఇటు కాకుండా కొట్టుకుంటున్నాం నిజం చెప్పాలంటే. యా ప్లీజ్ క్యారీ ఆన్. సో ఇప్పుడు మీరు అన్నది మన సోషియాలజీ చేంజెస్ అండి. ఎగ్జాక్ట్లీ. నేను మాట్లాడుతుంది టెక్నాలజీ చేంజెస్. ట్రూ. సో మనం ఏంటంటే అక్కడ ఏం టెక్నాలజీ డెవలప్ చేస్తే ఆ టెక్నాలజీని మనం అనుసరించడానికి ట్రై చేస్తాం. కరెక్ట్. అక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలా తక్కువ పాపులేషన్ ఉంది, ఎక్కువ వర్క్ చేయాలి. అందుకని వాళ్ళ సైంటిస్టులు మిషనరీని ఎలా డెవలప్ చేస్తారంటే ఒక్క పర్సనే చాలా పెద్ద మెషిన్ని ఆపరేట్ చేసేటట్లు అంత ఆటోమేటెడ్ ఎక్విప్మెంట్తోని మ్యానుఫ్యాక్చర్ చేసి చాలా పెద్ద మిషన్ని తయారు చేస్తారు. అది తయారు చేయడానికి ఎక్కువ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కావాల్సి వస్తుంది. మన దగ్గర డిఫరెంట్ ప్రాబ్లం, మన దగ్గర జనాలు ఎక్కువ మంది ఉన్నారు, పని చేయాల్సిన వాళ్ళు కూడా పని కూడా ఎక్కువ ఉన్నది. సో ఇలాంటి ప్రాబ్లమ్ని ఒక సైంటిస్ట్కి ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది చిన్న మిషన్స్. కానీ మనం ఏం చేసామంటే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ విషయానికి వచ్చే వరకు పెద్ద దాల్ మిల్ అయితేనే మంచి అవుట్పుట్ వస్తుంది, పెద్ద ఆయిల్ మిల్ అయితేనే మంచి ఆయిల్ వస్తుంది అని వాటిని కాపీ కొడుతూ ఆ పెద్ద మిషనరీని తీసుకురావడం మొదలు పెట్టాము. ఈ ఇసురాయిల్ని కొంచెం ఎలక్ట్రిక్ మోటార్ చేయొచ్చు అనేది ఎవరు ప్రయత్నించలేదు. కరెక్ట్. ఎక్స్పెరిమెంట్ చేయలేదు. సో ఇక్కడ మేమేం చేసామంటే ఆ సిస్టమ్ని మనం ఎందుకు తీసుకురాకూడదు, అసలు ఎందుకు మిషనరీ మన ఇండియాలో ఎందుకు ఇలా డెవలప్ కాలేదు అని చెప్పి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు సో ఆ రీసెర్చ్లో మాకు అర్థమైంది ఏంటంటే మన అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నాయి మిషనరీలు ఉన్నాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే ఆ మిషనరీలు రైతు దగ్గరికి రాలేదు. అంటే ఎవ్వరు కూడా దాన్ని కమర్షియలైజ్ చేయలేదు. ఒక రీసెర్చ్ స్టూడెంటో లేకపోతే ఒక ఎంటెక్ స్టూడెంటో దాన్ని ఒక ప్రాజెక్ట్ లాగా తయారు చేసి పెట్టేవాళ్ళు, కానీ దాన్ని మార్కెట్లోకి ఎవరు తీసుకురాలేదు. సో అది మేము గమనించి వాటిని ఆ డిజైన్స్ని తీసుకొని వాటిపైన ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలుపెట్టాము. ఇది ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మేము చాలా ఫెయిల్ అయ్యాం. ఆల్మోస్ట్ ఒక 1.5 year పట్టింది మాకు ఒక డీసెంట్ మిషనరీని తయారు చేయడానికి. ఇప్పుడు మనం ఒక మిషనరీని తీసుకుంటే 20,000లో చేయొచ్చు, 20 lakhsలో కూడా చేయొచ్చు. దాంట్లో వాడే మెటీరియల్స్, దాంట్లో వాడేటటువంటి డిజైన్ సిస్టమ్స్ ఇవన్నీ చూసి సో ఇలా అనుకుంటున్నప్పుడు మేము ఒక మ్యానుఫ్యాక్చరర్కి వేరే వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళు దాన్ని తయారు చేసి ఇవ్వడము, అది ఫెయిల్ అవ్వడము, అలా కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ ఒక డీసెంట్ టెక్నాలజీని బిల్డ్ చేయడానికి ఒక 1.5 year పట్టింది. సో దీని తర్వాత ఏమైందంటే 2016లో మేము తయారు చేసినప్పుడు అందరికీ ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఈ కారం చేయడము, దాల్ తయారు చేయడము ఇంత సింపుల్ యాక్టివిటీ అయితే ఇది ఇంతవరకు ఎందుకు లేదు అనేది ప్రతి ఒక్కరు క్వశ్చన్ అనమాట. నేను ఎక్కడికి వెళ్ళి మాట్లాడినా వాళ్ళు ఇదే క్వశ్చన్ అడిగేవాళ్ళు. ఇప్పుడు దాల్ చేయడం అంత సింపుల్ అయితే చిన్న మిషన్స్ ఎందుకు లేవు? ఒకప్పుడు మనం ఇసురాయిలోనే చేసుకునే వాళ్ళం కదా, ఇప్పుడు ఎందుకు చిన్న మిషన్స్ ఎవరు ఎందుకు తయారు చేయలేదు అనేది అదొక మిత్ ఒకటి ఫామ్ అయింది అన్నట్లు.
అంటే ఇలాంటి చిన్న మిషన్స్లో తయారు చేస్తే దాల్ సరిగా రాదు, అది ఎవరు కొనరు కన్జ్యూమర్స్. ఇలాంటి మిత్ని బ్రేక్ చేయడం మాకు పెద్ద ప్రాబ్లం అయింది. అప్పుడు మేము రైతుల దగ్గరికి వెళ్ళి ఈ మిషనరీ అంతా డిజైన్ చేసిన తర్వాత ఆ మిషనరీని వాళ్ళకి ఇచ్చి మీరు చూడండి దీన్ని ప్రాసెస్ చేయండి అని అంటే ఎవరు నమ్మకపోయేవాళ్ళు. అలా మేము చాలా ప్రాబ్లం ఫేస్ చేసాము. దాని తర్వాత మా సొంత డబ్బుతోనే కొంతమంది దగ్గర పెట్టి అట్లీస్ట్ డిమాన్స్ట్రేట్ చేద్దాం, ఇది పాసిబులే అని చెప్పి అవుతుంది అని చెప్పి మేము ఒక 50 ఫార్మర్స్ని సెలెక్ట్ చేసుకొని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కొంతమంది దగ్గర మిషనరీలు పెట్టాము. కానీ వాళ్ళు ఏంటంటే ఇది ఎవరో కంపెనీ వాళ్ళు వచ్చారు మాకు ఈ మిషనరీ ఇచ్చారు, దీన్ని చేస్తే లేదు, ఆ టైపులో దాన్ని సరిగా ఆపరేట్ చేయలేదు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇది మేము రైట్ సెగ్మెంట్కి టచ్ చేయట్లేదు దీంట్లో, అంటే మేమే బలవంతంగా మిషనరీ ఇస్తున్నట్లుంది. సో రైట్ సెగ్మెంట్ ఎవరు అంటే మన ఇండియాలో చాలా మంది పాపులేషన్ బిట్వీన్ 20 to 30 years ఏజ్లో ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే డిగ్రీలు ఇంజనీరింగ్లు ఇలా కంప్లీట్ చేశారు. వీళ్ళందరిలో చాలా మందికి వాళ్ళ ఊర్లోనే ఉంటూ ఏదైనా ఒక డీసెంట్ ఇన్కమ్ వచ్చే యాక్టివిటీ చేసుకోవాలనే థాట్ ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళ ఊరు వాళ్ళ పొలాలు వదిలిపెట్టి వెళ్ళడానికి ఇష్టం ఉండదు వాళ్ళకి. ఏదో బలవంతంగా సిటీకి టౌన్కి వెళ్ళి 10-15,000 శాలరీలో పనిచేద్దాము అని వెళ్తారు తప్పించి వాళ్ళకి ఏంటంటే నిజానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, మేము అగ్రికల్చర్ చేస్తూ అడిషనల్గా ఇంకేదైనా చేయాలి అని అనుకునేవాళ్ళు. సో వీళ్ళు మా రైట్ సెగ్మెంట్ అని చెప్పి మేము మై విలేజ్ షో వాళ్ళతో కలిసి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ అని చెప్పి ఒక వీడియో చేసాం. దాంట్లో ఏంటంటే ఊర్లో అన్ఎంప్లాయిడ్గా ఉంటే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అంటుంటారు, కానీ అతనికి ఏంటంటే సిటీకి వెళ్ళి టౌన్కి వెళ్ళి జాబులు చేయడం ఇష్టం ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఈ అవర్ ఫుడ్ సొల్యూషన్ బాగా సూట్ అవుతుంది అని చెప్పి ఒక వీడియో చేసాం. అది బాగా సక్సెస్ అయ్యి దాని ద్వారా చాలా మంది అప్లికేషన్స్ వచ్చారు. ఏంటంటే ఇప్పుడు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అంటే అన్ఎంప్లాయిడ్ యూత్ ఫార్మర్స్ వీళ్ళని చూజ్ చేసుకొని వాళ్ళకి ఈ యూనిట్ని పెట్టినట్లయితే వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేస్తూ బెటర్ ఇన్కమ్ తీసుకురాగలుగుతారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ పొలాలు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పొలాలని కూడా మోటివేట్ చేసి అవన్నీ పొలం చేసేటట్లు చేసి అవుట్పుట్ని పండించి ఇది ప్రాసెస్ చేయగలుగుతారనే కాన్సెప్ట్తో అలా చేశాం.